ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయమందు మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి అనుగ్రహించినటువంటి తరుణమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. పరలోక ప్రార్థనలో మరొక మాటగా ఉన్నటువంటి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక అనేటటువంటి మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము ఈ యొక్క సమయమందు ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకొని వచ్చిన ప్రియులారా, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మా ఘనమైన యెహోవా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. ఈ యొక్క సమయమందు మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించడానికి అనుగ్రహించిన తరుణమునకే వందనములు చెల్లించున్నాము. ప్రభు, మీ యొక్క చిత్తము గురించి మేము నేర్చుకోవడానికి కావాల్సిన సహాయత చేకూర్చమని, మీ ఆత్మను మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేర ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయమందు ఆయన యొక్క చిత్తం ఏమై ఉన్నది అనేటటువంటి మాటలో ఆయన యొక్క చిత్తం ఏమిటో, చిత్తం అంటే మనస్సు, ఆయన దేన్ని ఇష్టపడుచు ఉన్నాడు, ఈ మానవులమైనటువంటి మనమందరం కూడా ఆయన యొక్క ఇష్టాన్ని ఎలా నెరవేర్చాలి అనేటటువంటి అంశములో ఆయన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమును మోషేకు 2 రాతి పలకల మీద రాసిచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఉండేటటువంటి వారు ఆయన చిత్తాన్ని అనుసరించి వారు నడుస్తూ ఉన్నటువంటి విధానము మనం చూస్తున్నాం. ఈ యొక్క 10 ఆజ్ఞల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సాతానుడు పరలోక రాజ్యంలో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటును తీసుకుని వచ్చినాడు. పాపమంటే తెలియనటువంటి వారిని మరి తన వైపు తిప్పుకొని పాపులుగా చేసే విధానంలో అతను పాలు పంపులు పొంది ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క ధర్మశాస్త్రం, పరలోకంలో ఉన్నటువంటి వారు, ఆ జీవులు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞల ప్రకారము వారు నడుచుకొనవలసిన వారై ఉన్నారు ప్రియులారా. అలాగే మరి ఈ యొక్క ఆజ్ఞలు జారీ చేసినటువంటి ఆ యొక్క దేవుడు, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ దేవదూతలందరూ కూడా ఆ ఆజ్ఞలను శిరసా వహించి వాటిని భక్తితో గైకొనుచు వారు దేవుని సేవను చేస్తూ ఉన్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అత్యున్నతమైనటువంటి సేవను దేవుని యొక్క దూతలు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సమయంలో ఏం జరిగింది అలాగనంటే, ఈ యొక్క చట్టాలను దేవుడు ఒకడే ఈ యొక్క చట్టాన్ని చేసి ఉన్నారు. దేవుని యొక్క చట్టాన్ని మరి హక్కు, ఆ చట్టం చేయడానికి హక్కు ఎవరిచ్చారని చెప్పి సాతానుడు ఆలోచన చేసి దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించుచు 3 వంతుల దేవదూతలను తన వైపు తిప్పుకొని పరలోకంలోనే తిరుగుబాటును చేసి ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడైతే దేవుని యొక్క చిత్తము చొప్పున నడుచుకునేటటువంటి జీవులు ఉన్నారో ఆ పరిశుద్ధుల మధ్యనే సాతానుడు వారందరినీ వాని వైపు తిప్పుకొని ఈ యొక్క మరి తిరుగుబాటును తీసుకొని రావడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రియులారా, వారు ఊహించినటువంటిది పరలోక రాజ్యంలో సంభవించింది. అక్కడ జరిగినటువంటి విధానాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చూసినట్టయితే, సాతానుడు లూసిఫర్ అని పిలువబడేటటువంటి వాడని, ఆ యొక్క లూసిఫర్కి దేవుడు మరి ప్రధాన దూతగా ఆ యొక్క దూత గణాలలో అన్నింటినీ కూడా ఆ యొక్క లూసిఫర్కి అప్పగించి వాని యొక్క కనుసన్నల్లో ఈ యొక్క దేవుని యొక్క కార్యములన్నీ కూడా జరిగే విధంగా చూసినప్పుడు తనకి గర్వము వచ్చిన విధానాన్ని మనం అక్కడ చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం నుండి 28వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చూసినట్టయితే సాతానుడు గురించి వివరంగా ఇక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. ఇక్కడ అంటూ ఉన్నాడు, అభిషేకం నొందిన కెరూబువై ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించినటువంటి పర్వతమందు నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ఈ కాలుచున్న రాళ్ల మధ్యన అలాగనంటే ప్రియులారా, అభిషేకము నొందినటువంటి కెరూబు మరలా ప్రతిష్ఠించినటువంటి స్థలమందు దేవునికి ప్రతిష్ఠ చేసిన యొక్క స్థలంలో ఉన్నాడు, కాలుచున్న రాళ్ల మధ్యన ఉన్నాడు. దూతలు ఎవరికీ లేనటువంటి ఆధిక్యత లూసిఫర్కి దేవుడు కల్పించాడు ప్రియులారా. ఈ యొక్క ఆధిక్యతను బట్టి అందరికంటే నేను ఉత్తముణ్ణి అని అనుకున్నాడు. దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళే అర్హత ఎవరికీ లేదు, ఒక్క లూసిఫర్కి తప్ప. లూసిఫర్కి వచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి తను లోపల గర్వాన్ని పెంచుకున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ దూతగణాలందరికంటే నేను ప్రధానుణ్ణి అనేటటువంటి గర్వము సాతానులో వచ్చింది. ఎప్పుడైతే ఈ గర్వం వచ్చిందో
నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని వాక్యం చెప్తుంది. తన యొక్క నాశనానికి నాంది ఇక్కడ పడి ఉన్నది. ప్రియులారా, ఆ అభిషేకము నొందినటువంటి కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించినటువంటి పర్వతమందు నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు ఉంటివి, ఆ యొక్క కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమించబడినటువంటి దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు నీ యొక్క ప్రవర్తన విషయమై యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగినటువంటి విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి. సాతానుడికి ఇచ్చినటువంటి ఈ యొక్క పని అంటే లూసిఫర్గా పిలువబడేటటువంటి ఈయన ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతలను అందరినీ కూడా తన వైపు తిప్పుకుని, దేవుడు ప్రేమామయుడు కాదు, ఆయన చేసినటువంటి చట్టాలను మనం ఎందుకు గౌరవించాలి, చట్టం చేసి పరిపాలించడానికి ఆయన ఎవరు, ఆయన చట్టాన్ని మనం ఎందుకు గౌరవించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దూత సమూహాలన్నింటినీ కూడా మభ్యపెట్టి తన వైపు తిప్పుకొని 300 దేవదూతలు పాపం చేయనటువంటి వారు పాపములో పడిపోయి ఉన్నారు, సాతానుడి వైపు తిరిగి ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఆయన పరలోకములో మరి దేవునికి సన్నిధానంలో అక్కడ యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఓడిపోవడం జరిగింది ప్రియులారా. కనుక దేవుడు అతన్ని ఏం చేశాడు అలాగనంటే, గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని, ఆశ్రయముగా ఉన్నటువంటి కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవిక సంచరించవు. ఎప్పుడైతే ఈ యొక్క పాపం చేసి దేవునితో మరి యుద్ధం చేసి ఉన్నాడో, లేదంటే దేవునితో పోరాటాన్ని సాగించాలని దూతలను తిప్పుకొని ప్రణాళిక చేసి ఉన్నాడో, ఆ క్షణం నుంచి దేవుడు మరి హెచ్చరిక చేశాడు మారు మనసు పొందమని. కానీ గర్వం అడ్డొచ్చి తను మారు మనసు పొందలేదు, క్షమాపణ అడగలేదు ప్రియులారా. కనుక దేవుడు ఏం చేశాడంటే, ఇక నీవు కాలుచున్న రాళ్ల మధ్యన నా యొక్క సన్నిధానంలో ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎవరికీ లేనటువంటి ఆ యొక్క ఆధిక్యత లూసిఫర్ పొందినప్పుడు ఆ యొక్క ఆధిక్యతను తను పోగొట్టుకుని ఉన్నాడు. కనుక నీవు ఇక కాలుచున్న రాళ్ల మధ్యన ఆ పరిశుద్ధ పర్వతం దగ్గర దేవుని యొక్క సన్నిధానంలో నీవిక ఉండడానికి అవకాశము లేదని అక్కడి నుంచి త్రోసివేయడం మనం ఇక చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రియులారా, ఈ 17వ వచనంలో అంటూ ఉన్నాడు, సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ యొక్క జ్ఞానమును చెరుపుకుంటివి. జ్ఞానాన్ని చెరుపుకున్నాడు ప్రియులారా సాతానుడు. కనుక నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించదనని దేవుడు చెప్పి ఉన్నాడు. కనుక గర్వము ఈ రీతిగా సాతానులో ప్రవేశించి పాపముగా ఆయన దృష్టిలో వచ్చి ఉన్న విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ యొక్క దేవునికి వ్యతిరేకత తీసుకొని వచ్చాడు. అలాగే ఆయన లక్షణాలని సాతానుడుకున్నటువంటి మరొక లక్షణాన్ని ఇక్కడ చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 25 నుంచి 15 వచనాలు చూసినట్టయితే యెషయా గ్రంథంలో లూసిఫర్లో వచ్చినటువంటి గుణ లక్షణాలు ఏంటి ఇక్కడ విపులంగా మనకి తెలియచేయబడుచు ఉన్నది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కుపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. సాతానుడు చేసినటువంటి పొరపాటు, తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ఏంటలగనంటే దేవునితో సమానుణ్ణి అవుతానని అనుకున్నాడు. దేవుని కంటే తన యొక్క సింహాసనాన్ని, రాజ్యాధికారాన్ని కోరుకున్నాడు. దేవుని యొక్క సింహాసనాన్ని వీడు కోరుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అందుకనే అంటూ ఉన్నాడు ఈ యొక్క మాటను చూస్తే, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఈయన సృష్టించబడినటువంటి వాడు, క్రియేటెడ్ బీయింగ్, సృష్టికర్తకు సృష్టించిన వానితో యుద్ధం చేయడానికి ఆయనతో సమానం చేసుకుంటున్నాడు ప్రియులారా. ఎప్పుడు కూడా సృష్టికర్తకు సృష్టముకు చాలా వ్యత్యాసం ఉంది. సృష్టించబడినటువంటి వారము మనము, సృష్టించిన వాడు దేవుడు, ఆయన మనము ఎన్నడూను సమానము కాలేము ప్రియులారా. అలాగే ఇక్కడ దేవుని యొక్క నక్షత్రముల పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును, మేఘమండలం మీకు ఎక్కుదును, మహోన్నతినితో సమానముగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఇది వచ్చినటువంటి సమస్య. ఈ యొక్క భూలోకం అంతటికి కూడా ఈ రాద్ధాంతరం జరగడానికని మనుషులందరికీ కూడా ఈ యొక్క శాపము, ఈ యొక్క మరణము, ఈ యొక్క దుఃఖము, వేదన ఇవన్నీ కూడా రావడానికి ముఖ్య కారణము ఇక్కడ దాని ప్రస్తావన ప్రారంభమైన విధానం మనం చూస్తున్నాం ప్రియులారా. మహోన్నతినితో సమానంగా నేను చేసుకుంటానని వాడు అనుకున్నాడు.
అలాగా నీ మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి అని ఇక్కడ మాట్లాడుచున్నాడు ప్రియులారా. కనుక ప్రియులారా, ఈ యొక్క సాతానుడు వల్ల ఈ యొక్క రాద్ధాంతరం జరిగి ఉన్నది. దాని యొక్క పర్యవసానం ఎంత జరిగినదో మనందరికీ కూడా మరి తెలుస్తూ ఉన్నది. అలాగే ప్రకటనల గ్రంథంలో సాతానుడికి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ యొక్క వాడు అన్ని లోకానికి వెళ్ళాడు. దేవుని యొక్క పరిపాలనలో ఉండేటటువంటి ఆ యొక్క విశ్వమంతా కూడా తిరిగి ఉన్నాడు. వాడు భూలోకానికి వచ్చి తలుపు తట్టాడు ప్రియులారా. ఈ భూలోకమునకు వచ్చి తలుపు తట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆదాము అవ్వలు వాడికి తలుపు తెరిచారు. కనుక ఈ యొక్క భూలోకము వాడికి స్థానము, వాడికి కేంద్రము అయి ఉన్న విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రకటనల గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే ఈ మాటలు రాయబడి ఉన్నవి. ప్రకటనల గ్రంథంలో 12:9 సర్వలోకములను మోసపుచ్చుచూ ఉన్నాడని ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. ఇక 9వ వచనం ఏం చెప్తుంది అలాగనంటే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైనటువంటి ఆ యొక్క మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఈ రీతిగా సాతానుడు భూమి మీదకి పడద్రోయబడడం మనం చూస్తూ ఉన్నాం. వాడు పడద్రోయబడి ఈ యొక్క భూమిని అంతటినీ కూడా మరి ఆక్రమించుకున్నాడు. ఆది దంపతులైనటువంటి అవ్వ ఆదాములు వానికి తలుపు తెరిచారు. వాని మాటల మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. దేవుని మాటకు అవిధేయులై వారు ఉన్నట్టు మనం గమనించాం ప్రియులారా. ఆ అవిధేయత వల్ల ఈ యొక్క పాపము ఈ లోకంలో ప్రవేశించిన విధానం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వీరు పడిపోయి ఉన్నారు ప్రియులారా. మరి ఆ యొక్క దూతలు కూడా ఈ లోకంలో పడదోయబడి వారు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని అందరినీ కూడా మరి వశపరుచుకొని ఆ రీతిగా పాపంలో నడిపిస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరలోకంలో ఉండేటప్పుడు దేవదూతలు వారందరూ కూడా మరి దేవుని ఆరాధించేటటువంటి ఆ యొక్క సేవకులుగా ప్రేమతో ఆరాధించే విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వారు దేవునితో పరిపూర్ణమైనటువంటి ఐక్యత కలిగి ఉన్నారు. వారు సేవకులుగా కాక దేవుని యొక్క కుమారులుగా వారు దేవుని యొక్క సేవను జరిపించేవారని మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే ఆయన ప్రేమను వారు ఎరిగి ఉన్నటువంటి ఆ యొక్క తరుణంలో ఆ యొక్క ప్రేమామయుని మీద తిరుగుబాటు చేసి దూతను తన వైపు మాయ మాటలతో మరి తిప్పుకున్న విధానం చూస్తున్నాం. అలాగే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో 8వ వచనం చూసినట్టయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చట్లో దావీదు మహారాజు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే దావీదు మహారాజు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి వర్తమానం ఏంటంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నదని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రియులారా. నీ చిత్తాన్ని నెరవేర్చుతానని ఇక్కడ చెప్తున్నాడు. నీ యొక్క ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నదని దావీదు మహారాజు ద్వారా మాట్లాడుచున్నాడు ప్రియులారా. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం, పరలోకములో ఉండేటటువంటి దేవదూతలు సంపూర్ణంగా ఆయన యొక్క చిత్తానికి విధేయులై ఆయన యొక్క సేవను జరిపిస్తూ ఉన్నారు. అదే చిత్తము, అదే మనసు, అదే ఆత్మ ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసిన వారై ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా విధేయులై జీవించవలసిన వారై ఉన్నారని మనం గుర్తించాలి ప్రియులారా. అలాగే ఈ యొక్క ప్రార్థనలో నీ యొక్క చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక అనేటటువంటి మాటలో మరొక భావము ఏమిటలగనంటే, ఈ భూలోకంలో ఉన్నటువంటి కీడు లేదంటే భూలోకంలో ఉన్నటువంటి పాపమును అంతమొందించి ప్రభువా అనేటటువంటి ప్రార్థన అయి ఉన్నదని మనము గుర్తుంచుకోవాలి ప్రియులారా. మన ప్రార్థన ఈ యొక్క భూలోకంలో ఉండేటటువంటి ఇక పాపానికి అంతం చేయమని దేవునికి మనం విజ్ఞాపన చేస్తూ ఉన్నామన్నటువంటి సత్యాన్ని మనము విస్మరించకుండా ప్రభువుకి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. 2వ తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండుట మనం చూస్తున్నాం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారై వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేసేటటువంటి శక్తి దేవుడు వారికి పంపుతున్నాడు. సాతాను యొక్క మాటలను, మోసం చేసేటటువంటి ఆ యొక్క మాటలను చాలా సులువుగా నమ్ముతారు ప్రియులారా. ఒక ఉదాహరణ చూసినట్లయితే, చేపను పట్టుకోవడానికి జాలరి వెళ్ళి ఆ చేపకు ఎర్ర వేస్తాడు.
ఆ చేప ఏమనుకుంటుంది అలాగనంటే ఇది ఆహారమే, తినడానికి బాగుంది అని చెప్పి ఆ ఆహారాన్ని పట్టుకోవడానికి చేప వెళుతుంది. కానీ దానికి అక్కడ మరణం ఉన్నదని, చావు ఉన్నదని దానికి తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ కంటికి ఇంపుగాను తినడానికి బాగుందనేటటువంటి దాని యొక్క విషయంలో అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఎర్రను పట్టుకున్నప్పుడు అది పట్టుబడిపోతుంది. అలా సాతానుడు మనకి ఎర్ర వేసి పట్టుకుంటూ ఉంటాడు. కనుక ఈ యొక్క దుర్నీతిని పుట్టించేటటువంటి వాటిలో మోసంతో మనల్ని వాడు మభ్యపెట్టి తన వైపు తిప్పుకుంటాడు. అలాగే పరలోకంలో కూడా చేశాడు. మనల్ని పాపము లేనటువంటి వారినే సులువుగా మోసపుచ్చినటువంటి వాడు పాపములో పుట్టినటువంటి మనల్ని మోసగించటం, మనకి ఎర్ర చూపించడం గొప్ప విషయమేమీ కాదు. మనము పడిపోవడం కూడా గొప్ప విషయమేమీ కాదు. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు మన పక్షాన ఉన్నప్పుడు పడిపోకుండా నన్ను పట్టుకుని నడిపించు ప్రభువా, వచ్చినటువంటి శోధన జయించడానికి శక్తినివ్వి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు, మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభు మన పక్షాన నుండి ఆ శోధనలో పడకుండా తప్పించుకునే మార్గాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక ఈ యొక్క వాక్య సందేశంలో ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారి అందు, దుర్నీతికి అభిలాష కలిగి ఆ దుర్నీతిని జరిగించేటటువంటి ఆశ కలిగి మనుషులు జీవించేటటువంటి లోకంలో మనం ఉన్నాం. కనుక ఆ అభిలాషను మనం వదులుకొని పోయినట్లయితే మనం నష్టపోతాం ప్రియులారా. కనుక సమయము ఆసన్నమై ఉన్నది. ఈ యొక్క కృపా సమయము ముగింపుకు వచ్చే సమయానికి మనం దేవుని యొక్క సన్నిధానానికి పవిత్రులుగా తీర్చిదిద్దబడే విధంగా మనం ఉండాలి. ఇక్కడ మరొక మాట మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 40 వచనములు చూసినట్టయితే, నీ పూర్ణ హృదయముతోనూ నీ యొక్క పూర్ణ ఆత్మతోనూ దేవుని ఎలా ఆరాధించాలో ఈ యొక్క మాటల్లో మనకు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మరి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి నిన్ను ఆ యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2 మాటలుగా ధర్మశాస్త్రం అంతటిని 10 ఆజ్ఞల్ని ఆయనకి 2 మాటలుగా 2 ఆజ్ఞలుగా ఇవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. ఇది మొదటి ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. మరి 2వ ఆజ్ఞ ఏమని చెప్తూ ఉన్నారంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇది 2వ ఆజ్ఞగా చెప్తూ ఉన్నాడు. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి కూడా ఆధారములై ఉన్నవని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు 10 ఆజ్ఞల యొక్క ధర్మశాస్త్రాన్ని ఈ 2 ఆజ్ఞలుగా చెప్పి ఉన్నాడు. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారములై ఉన్నవని మాట్లాడుచూ ఉన్నాడు ప్రియులారా. దేవునిని పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో ఆరాధించమని చెప్పేటటువంటి మాటలో 4 ఆజ్ఞలు వస్తూ ఉన్నాయి. ఈ 4 ఆజ్ఞలు దేవుడు మరి మోషేకు 2 రాతి పలకల మీద ఆజ్ఞలు రాసి ఇచ్చినాడు. ఆ 2 రాతి పలకలలో మొదటి రాతి పలక మీద ఉన్నటువంటి ఆ 4 ఆజ్ఞలు పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో మనుషులు, ఈ మనుజాలి మానవులు అందరము కూడా ఏ రీతిగా దేవుని ఆరాధించాలో ఆ 4 ఆజ్ఞలు చెప్తున్నాయి. ఆయన చిత్తం ఏమిటో మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. అలాగే మరి తోటి మానవులే ఎడల నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటటువంటి ఆజ్ఞలో భావాన్ని మనం చూసినట్లయితే, మిగతాది 2వ రాతి పలక మీద 6 ఆజ్ఞలు రాయబడి ఉన్నవి. మొట్టమొదటగా మన తల్లి తండ్రి, మన తోటి సహోదరులు ఎడల మనము ఎలాగా నడుచుకోవాలను, వారిని ఎలా ప్రేమించాలి, ఈ విషయములు ఈ 6 ఆజ్ఞలలో అవి నిక్షిప్తమై ఉన్నటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ 10 ఆజ్ఞలు 2 రాతి పలకల మీద రాసి ఉన్నటువంటి విధానం మనం చూస్తున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ప్రేమను, పరలోక రాజ్యంలో పౌరులు ఏ విధంగా ఉంటారు, వారు పాపరహితులుగా ఎలాగా జీవిస్తారు అనేటటువంటి ఆ యొక్క ఆజ్ఞలను, ఆ యొక్క చట్టాన్ని మానవులు ఈ రీతిగా ఆచరించడానికి ఇవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, మనం ఒక వాహనాన్ని కొన్నామనుకోండి, ఒక మోటార్ సైకిల్. ఆ మోటార్ సైకిల్ని మనం వాడుతూ ఉన్నప్పుడు ఆ తయారు చేసినటువంటి వాడు ఒక మాన్యువల్, దాన్ని మంచిగా నడిపించడానికి ఎలాగా చేస్తే బాగుంటుందో ఒక మాన్యువల్ ఇస్తాడు. ఆ మాన్యువల్ ప్రకారము మనం చేసినట్టయితే అది చాలా సక్రమంగా ఎక్కువ కాలం పనిచేస్తుంది. అలాగే మనమందరం కూడా సురక్షితంగా ఉండటానికి, మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవడానికి మనకు ఒక మాన్యువల్, ఒక చట్టము దేవుడిచ్చి ఉన్నాడు. అది 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం అని మనం గుర్తించాలి. చాలామంది ఏమనుకుంటూ ఉన్నారు అలాగనంటే, ఈ యొక్క ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభువారు సులువ మీద మరణించినప్పుడు కొట్టివేయబడింది అని అనుకుంటూ ఉన్నారు. ప్రియులారా, అక్కడ 2 ధర్మశాస్త్రాలు మనకి కనబడుతున్నాయి.
మోషే ధర్మశాస్త్రము ఉన్నది. అది యేసుక్రీస్తు మరణం ద్వారా బలులు, నైవేద్యములు, సున్నితి పొందడం అనేటటువంటి ఆచార ధర్మశాస్త్రం, శరీరానికి సంబంధించినటువంటివి. ఆ యొక్క ధర్మశాస్త్రం సిలువ మీద కొట్టివేయబడింది. రోమిల్కి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలను మనం చూసినట్టయితే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కారు గనుక పాపము మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదమా, అదెన్నటికీ కూడదని పౌలు చెప్తున్నారు. కనుక ఆయనకు ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి. ధర్మశాస్త్రం అలాగనంటే ఆజ్ఞలు. ఆ యొక్క ఆజ్ఞలులో ఆయన యొక్క చిత్తము మనకి కనిపిస్తుంది. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుని వచ్చిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ చిత్త ప్రకారము జీవించడానికి కావాల్సిన సహాయత చేకూర్చమని, మీ ఆజ్ఞలను అనుసరించి పాపం చేయకుండా మేము ఈ యొక్క లోకంలో జీవించటకు కావాల్సినటువంటి మీ ఆత్మీయ శక్తిని అనుగ్రహించమని, మీ కృపను బట్టి మమ్మల్ని రక్షించి మీ రాజ్య నివాసులుగా మమ్మలను తీర్చిదిద్ది, మీ రాకడ సమయంలో మాలో అక్రమం కూడా తప్పిపోకుండా మీ పరమరాజ్యములో మమ్మల్ని చేర్చుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేర ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.